కాబట్టి రైతుల తరఫున రావడం జరిగింది. నా పేరు జాఫర్, సిపిఐ జిల్లా కార్యదర్శి. మన ఎమ్మెల్యేగా కూడా క్యాండిడేట్గా పోటీ చేయడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా రైతులకు ఎందుకు మరి వాళ్ళ మద్దతు పలుకుతున్నామంటే, రోడ్ రోకో చేస్తున్నామంటే, ఇవాళ చాలామందికి తెలిసిన విషయము తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రధానంగా రైతు లేకపోతే సమాజం లేదు. ఇవాళ పంట పండించేటువంటి రైతే లేకపోతే అన్నం పెట్టేవాడు ఉండడు, అన్నం ఖర్చులేకే రాదు. అందుకే ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోకపోతే నువ్వు పంట పండించేటువంటి రైతే లేకపోతే నువ్వు ఏ రకంగా తిండి తింటావు నేను అంటావు. అందుకని చాలా అన్యాయం, ఇది ఒక ద్రోహం అనేటువంటిది. ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారు, మార్కెట్ చేయడం ఏడే ఆ మేడం ఇంకా వాళ్ళ టైం ప్రకారం వస్తారు. జేడీతో మాట్లాడి మేడం అంటారు. మేడం నాకు సలహా ఇవ్వడం కాదు జేడీతో మాట్లాడమని. మీరు జేడీతో మాట్లాడండి, తర్వాత ఇక్కడ మీ అధికారులతో మాట్లాడిస్తూ ఉన్నారు. ఇవాళ బర్నింగ్ ఇష్యూ రోడ్డు మీద పోతే పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ ప్రాబ్లం, లేదంటే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునే రైతుల్ని మీరందరూ కూడా ఇప్పుడు ఆపడంతో ఏమవుతుంది, అంబులెన్స్ పోతూ ఉంటుంది, లేకుంటే హాస్పిటల్ పోయేటువంటి వారు ఉన్నారు కాబట్టి అత్యవసరమైనటువంటిది కాబట్టి దాన్ని మినహాయింపు ఇస్తామన్నా కూడా అది సాధ్యం కాదు అంటూ ఉన్నారు. రెండవది ఏమంటారు, చాలామంది ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్లో బస్సులో పోయేటటువంటి వారు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి అంటారు. అది కూడా మనం అంగీకరించాం. ఇవాళ అంగీకరించినా కూడా రోడ్ రోకో చేయొద్దండి, మీరు లోపల పోయి ఇక్కడ కూర్చొని మాట్లాడండి అంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుందామంటే ఈ ఇనాం ద్వారా ఒక్క రైతు కూడా న్యాయం జరగదని చెప్పి రైతులు అంటా ఉన్నారు. ఇనాం ద్వారానే ఇదంతా కూడా బిడ్డింగ్ వేసుకోవచ్చు, ఆ రకంగా న్యాయం జరుగుతుంది ఆయన అంటాడు. మరి ఓపెన్గా మాట్లాడుకుందాం, మరి రైతులతోనూ ముఖాముఖిగా మాట్లాడండి. మీరు అందరూ కూడా ఏడీని జేడీతో కూడా మాట్లాడి ఇక్కడ రమ్మనండి. ఇవాళ మొత్తం అంతా సెంట్రల్ పాలసీ అంటా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు పరుస్తామంటా ఉన్నారు. సెంట్రల్ పాలసీ అంటే రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటారా? దాన్ని ఉపసంహరించుకోవాలి. అవసరమైనప్పుడు రైతులకు సంబంధించినటువంటి అంశములపైన వాళ్ళు పండించే పంట పైన వాళ్ళకే హక్కు లేకపోతే, దానికి గిట్టుబాటు ధర లేకపోతే అసలు ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత పోతే ఎంత అని అంటాం. గత ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు రైతుల విషయంలో. ఇవాళ రైతుల విషయంలో నిర్లక్ష్యం చేసినాడు కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఎన్డీఏలో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ 164 సీట్లు వచ్చినాయి. మీకు ఇంత గర్వంగా మీరందరూ కూడా అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ రైతుల చిన్న విషయం పరిష్కారం చేయలేరని అంటారు. మీకైతే ట్రాఫిక్ వల్ల ఇబ్బంది అవుతుంది, దాన్ని అంగీకరిస్తామన్నాం. కానీ ఇప్పుడు మీకు అన్నం కావాలి కదా, వాళ్ళు పండించేటువంటి అన్నం పెట్టాలి కదా, అన్నం పెట్టాలంటే రైతుల సమస్య పరిష్కారం కావాలి కదా. ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది రైతుల నుంచి, చీనీ వ్యాపారాల నుంచి నేను అంటాం. 3-4 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది, 3-4 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. 3-4 లక్షల రూపాయలతో మీరు సెస్ కడతా ఉన్నారు వీళ్ళు. అంటే 4 లక్షల రూపాయలు ఎవ్రీడే ప్రతిరోజు మీకు ఆదాయం వస్తూ ఉంది. ఇంత ఆదాయం వస్తామన్నా కూడా 1 కోటి రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటే మీరు మీనమేషాలు లెక్క వేస్తారా? సెంట్రల్ పాలసీ అని చెప్పి మీరు అడ్డుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు పరుస్తామంటారా? ఏం మాట్లాడలేరా మీరు? ఇవాళ అమెరికాలో ఉంటే కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, గల్ఫ్లో ఉంటే కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఫోన్ ద్వారా మాట్లాడే రైతులంతా కూడా ఆ విషయంలో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, పరిష్కారం చేయమంటా ఉన్నాం. నేను అంటా ఉన్నా, పోలీసు వారు కూడా తెలిసిన వారు కాబట్టి వాళ్ళు కూడా రైతు బిడ్డలే, పోలీసులకు వ్యతిరేకం కాదు. సమస్య జటిలమైన తర్వాత ఈ ఆందోళన పక్క మార్గం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. నేనేమనుకుంటా, రైతుల తరఫున నా మీద ఒక లాఠీ పడినా కూడా నేను బాధపడను. రైతుల కోసం నేను పూట జైలు పోయినా కూడా నేను పెద్ద బాధపడేమని కాదు. ఒక్కరోజు కాదు 100 రోజులైనా కూడా రైతుల కోసం జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నా. నారాయణ రెడ్డి గారు బాగా వింటా ఉన్నారు, ట్రాఫిక్ సిఐ కూడా. ఇప్పుడే తక్షణం మీరంతా పోలీసు వాళ్ళతో మాట్లాడుకోండి, మీరు ఏమన్నా మీ సిబ్బంది ఉంటే తెప్పించుకోండి, మేము లోపల పోయి కూర్చుంటా ఉన్నాం. వెంటనే దీనికి పరిష్కారం చేయకపోతే మా సిబ్బంది అంటే మా పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా ఇక్కడ మళ్ళీ 100 మందిని రప్పించేటువంటి అవకాశం కలిగించద్దామని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రైతు సోదరులు కూడా ఈ డిమాండ్ పైన గట్టిగా నిలబడండి. ఒక్కరోజు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, సమస్య పరిష్కారం కావాలి. ఆ రకంగా వ్రాతమూలకంగా ఇవ్వాలి. ఏడీ రావాలి, జేడీతో మాట్లాడాలి, కలెక్టర్తో కూడా అవసరమైతే మాట్లాడమని చెప్పి వారిని డిమాండ్ చేస్తా. నేను చెప్పిన మాట కూడా మీరు గమనంలో పెట్టుకొని మనం ఆందోళన చేసేటువంటి కార్యక్రమాన్ని విధ్వంసం కాకుండా, నష్టం చేయకుండా మన నిరసన కార్యక్రమం లోపల కూర్చుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాను. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఓపెన్ గా చీనీనంతా కూడా యాక్షన్ పెట్టాలి. ఓపెన్ యాక్షన్ వెంటనే, ఓపెన్ యాక్షన్ వెంటనే, ఓపెన్ యాక్షన్ వెంటనే.
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.